ఇవాళ ఢిల్లీలో 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు. పుతిన్ పర్యటనపై రాహుల్ కీలక వ్యాఖ్యలు. ప్రతిపక్షాన్ని కలవనివ్వడం లేదని విమర్శ. ఎర్రబస్సు కాదు ఎయిర్ బస్ రప్పిస్తా, ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ హామీ. రిజర్వేషన్స్ పై దాఖలైన 6 పిటిషన్లను విచారించిన హైకోర్టు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమైంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టి తీరుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ కోసమే కాంగ్రెస్ హిల్ట్ పాలసీ. 7న ప్రజావంచన దినం నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ నాయకులు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం. తొలి విడతలో 395 గ్రామాలు ఏకగ్రీవం. రెండేళ్లలో గంట కూడా సెలవు తీసుకోలేదన్న రేవంత్ రెడ్డి. ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నానన్న సీఎం. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన. భామిని మండలంలో పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొననున్న సీఎం. రాష్ట్రంలో దారుణంగా రైతుల పరిస్థితి. సేవ్ ఆంధ్ర అనేలా పాలన ఉందన్న జగన్. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న మంత్రి. అన్నదాతలను దగా చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్న నాదెండ్ల మనోహర్. ఏపీలో ఎస్ఐపిబి భారీ పెట్టుబడులు. 56,000 ఉద్యోగ కల్పన అవకాశం. జోగి రమేష్ పిటిషన్ పై ముగిసిన విచారణ. ఈ నెల 18న తీర్పు ఇవ్వనున్న ఎక్సైజ్ కోర్టు. ఏపీకి జలశక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు. పోలవరం, నల్లమల్ల ప్రాజెక్టులపై స్థితిపై నివేదిక ఇవ్వాలన్న జలశక్తి. ఏపీలో దిత్వా ప్రభావం. నేడు సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు. దిత్వా ఎఫెక్ట్ తో నెల్లూరు, తిరుపతిలో జనజీవనం అస్తవ్యస్తం. ముగిసిన రోడ్లు, ముంపుకు గురైన వరి పంటలు. ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాస్. కోట్లు విలువ చేసే ఆస్తులు స్వాధీనం. హైదరాబాద్ లో ఘరానా మోసం. చిట్టీల పేరుతో 3 కోట్లు వసూలు చేసిన ఓ దంపతులు. నూట 80కి పైగా విమానాలు రద్దు చేసిన ఇండిగో సంస్థ. ఇవాళ ఐబొమ్మ రవి కస్టడీపై తీర్పు వెల్లడించనున్న కోర్టు. మిగతా కేసుల్లో పీటీ వారెంట్కు పోలీసులు సిద్ధం. ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది మృతి. డాలర్తో పోలిస్తే రూపాయి మరింత పతనం. మోడీ సర్కార్ విధానాలే కారణమన్న కాంగ్రెస్. బాలయ్య అభిమానులకు నిరాశ. అఖండ 2 సినిమా వాయిదా.